నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడిన వీడియోలో కొన్ని మాటలైతే మాట్లాడుకుందాం. వచ్చేయండి మరి మనం మాట్లాడిన వీడియోలోకి. మన జీవితంలో ఎక్కువ విలువ ఎవరికి ఇస్తాము? మన ఆనందాలు ఎవరైతే పంచుకుంటారో వాళ్ళకి ఇస్తాం. కానీ మన ఆనందాలు పంచుకునే వాళ్ళకంటే మన బాధను పంచుకునే వాళ్ళకే ఎక్కువ విలువ ఇవ్వాలి మనం. ఆనందంలో అందరూ ఉంటారు, సంతోషాలలో అందరూ పాల్గొంటారు. కానీ బాధలో మాత్రం ఎవరో కొందరే ఉంటారు. ఆ కొందరిని మనం దూరం చేసుకుంటే ఇక మన బాధలు వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాబట్టి సంతోషంలో తోడుండే వాళ్ళకంటే బాధలో తోడుండే వాళ్ళకి ఎక్కువ విలువ ఇవ్వాలి. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచికే అనుకోవాలి. ఎందుకంటే వాటితో మనం జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఒక డ్రాయింగే వేసుకోవచ్చు. కాలికి దెబ్బ తగిలిందనుకోండి, ఎలా నడవాలో నేర్చుకుంటాం. కష్టపడి పని చేయడం చేతకాక ఉట్టిగానే కూర్చొని గాలికి తిరిగే వాళ్ళకి ఒక్కసారి కడుపులో ఆకలి మంట తెలిస్తే, కడుపు మీద ఆకలి దెబ్బ తగిలితే అప్పుడు తెలుస్తుంది. ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది. ఆ కష్టంలో ఎంత సంతోషం ఉంటుందన్నది కూడా మనకు తెలుస్తుంది. అదే మన మనసుకు దెబ్బ తగిలిందనుకోండి, ఎవరిని నమ్మాలో తెలుస్తుంది, ఎవరిని నమ్మకూడదో తెలుస్తుంది. నమ్మిన వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. మన బతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. అదే జీవితం మీద తగిలే దెబ్బ ఎవరిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియని వాళ్ళలాగా కనిపించండి మన చుట్టూ ఉన్న జనాలకి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న కొందరు జనాలకి ఈర్ష్య, అసూయ అనేవి ఎక్కువగా పెరిగిపోయినాయి. ఎదిగే వాళ్ళను చూసిన బాగుపడేవాడు బ్రతికినా చూసి తట్టుకోలేక చచ్చిపోతాను. ఎప్పుడైనా ఎదుట వాళ్ళు బాగుపడితే సంతోషించే రోజులు పోయినాయి, అని జీవితం సంకనాకి పోతే సంబరపడ్డ రోజులు వచ్చినాయి. మన చుట్టుపక్కల ఉన్న సగంకు సగం మంది అట్లాంటి వాళ్ళే ఉన్నారండి. చుట్టుపక్కల ఎందుకు, మన కర్మగాలి, మన వాళ్ళు, మన చుట్టాలలో, మన కుటుంబంలో కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.